అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం కువైట్ వాళ్ళ స్టైల్లో చికెన్ పులగం చేస్తున్నాం. పులగం అంటే మనం నార్మల్గా చేసుకుంటాం కదా, కానీ వీళ్ళకు చికెన్ అనేది వేసి పులగం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ ఒక బాండలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మనం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇవి అందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేది ఈ విధంగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, టమోటాలు, అదే కొత్తిమీర, పుదీనా అండ్ ఒక 2 టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్నంతా బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకొని టమాటో అనేది బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. చూడండి, టమాటా అనేది మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు దీనంతా బాగా కలబెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, ఓకే, కొంచెం జీలకర్ర, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, ఓకే, ఇవన్నీ వేసుకొని దీన్ని కూడా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. మసాలా అంతా బాగా అనేది బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం చికెన్ అనేది వేసుకుందాము. ఈ చికెన్ అయితే ముందుగానే కొంచెం సాల్ట్ అండ్ ఉప్పు వేసి 1 గంట పాటు బాగా నాననిచ్చేసి క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనకు నీసు వాసన అనేది రాదనమాట, స్మెల్లో. ఓకే, ఇలా చికెన్ మొత్తం వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి మొత్తం అంతా బాగా కలబెట్టేసుకోండి. ఇలా చికెన్ వేసుకొని మొత్తం అంతా బాగా కలబెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో మనము వాటర్ అనేవి వేసుకున్నాం. నేనైతే వేడి నీళ్ళు పోసుకున్నా, తొందరగా ఉడుకుతుందని. చల్లనీళ్ళు పోస్తే మనకు లేట్ అవుతుంది కదా వాటర్ కాగేతలకి, కాబట్టి ఇలా వాటర్ అనేటివి కాంచి పోసాను. ఇంకొన్ని వేస్తాను. వాటర్ అంతా పోసుకున్నారు కదా. ఇప్పుడు దీన్నంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసుకొని మూత అనేది పెట్టేసుకొని 1 గంట పాటు ఉడకనివ్వండి. ఓకే, ఇప్పుడు మనం రైస్ అనేటివి నానబెట్టేసుకున్నాము. ఇవి వచ్చేసి కందివేళ్ళు అన్నమాట. ఇవి 1 ముక్కాలు గ్లాస్ తీసుకున్నాను. అలాగే పెసరబ్యాళ్ళు కూడా ఇవి కూడా 1 ముక్కాలు గ్లాస్. ఇప్పుడు అదే గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకోండి. ఇలా 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మనం బాగా క్లీన్ చేసుకొని నానబెట్టేసుకుందాం. ఇలా రైస్ అనేటివి బాగా క్లీన్ చేసుకొని వాటర్ అనేటివి పోసుకొని వీటిని 1 గంట పాటు నాననివ్వండి. ఓకే, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. దీన్ని 1 గంట పాటు నాననివ్వండి. చూడండి, చికెన్ అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం తీసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకోండి. నేనైతే ఇలా ఎయిర్ ఫ్రైయర్లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఓకే, చికెన్ మొత్తం తీసేసుకున్నారు కదా. ఇప్పుడు ఇలాంటి గంట తీసుకొని దీంట్లో ఉన్నది ఆనియన్స్ మనం వేసిన మొత్తం తీసేసుకోండి.
మీరు కావాలంటే మీరు వండించుకోవచ్చు. నేనైతే తీసేస్తున్నాను, ఎందుకంటే మా వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఇలా మొత్తం అంతా తీసేస్తున్నాను. మొత్తం తీసేసుకున్నారు కదా. ఇప్పుడు మనము ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, రైస్ అనేటివి వేసేసుకోండి. మొత్తం రైస్ అంతా వేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్నంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసుకోండి. కలబెట్టేసి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. రైస్ అనేది ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసేయండి. ఓకే, సిమ్లో పెట్టేసి ఉడకనిచ్చుకోండి. ఫైనల్లీ అయితే మన చికెన్ పులగం రెడీ అయిందనమాట. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో ఎమ్మీగా ఉండే టేస్టీగా ఉండే చికెన్ పులగం అనమాట. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.